అమ్మాయి కావాలా? నీకు అనుమానం పిచ్చి బాగా ముదిరిపోయింది. దీనికి నా దగ్గర మంచి మందు ఉంది తెలుసా? ఏయ్ రా. క్లారిటీ వచ్చిందా? బాగా. అమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఏంటి దర్శనాలు అయ్యాయా? ఇప్పుడే అలా ఇలా వస్తున్నాం. ఏంటి ఇదంతా మీకు ముందే తెలుసా? ఫస్ట్ దర్శనాలు మాకే. ఇన్ని రోజులు చెప్పుకోలేక చచ్చామనుకోండి. కత్తి లాంటి ఫిగర్ ని నేను ట్రై చేస్తుంటే పడకుండా ఆ ముసలిదానికి ఎలా కనెక్ట్ అయ్యాడు? హలో, కత్తి లేదు సుత్తి లేదు, ఇప్పుడే కదా చూసావు. ముందు ముందు ఇంకెన్ని దర్శనాలు ఉన్నాయో, ఎవరెవరికి ఉన్నాయా? ఇది మీకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా? ముచ్చటగా మూడో మనిషి మీరే. ఇదిగో మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఏంటి? మర్చిపోండి, అసలు మర్చిపోండి. ఎలాగే మర్చిపోయేది? మీరిద్దరు వాడికన్నా తేడాగా ఉన్నారు. మీరు చూసే వరకు మాకు అలాగ అనిపించింది. ఇప్పుడు మీరు చూసారు కదా, మాకు కూడా రిలాక్స్ రిలాక్స్. అట్టుకోండి. మలేష్, రే మలేష్, మలేష్, హార్డ్ డిస్క్ మిస్ అయిందా? అదే వెతుకుతుంది. నైమిల్ రా. ఏం మాట్లాడు రాగిణి? లాకర్ లోనే పెట్టాను సార్. కీ కూడా నా దగ్గరే ఉంది. కానీ అది అందులో ఎంత సీరియస్ మ్యాటర్ ఉందో నీకు తెలుసా? ఏ అబ్దుల్లా, దానికోసం 50 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరు? ఎవరు లేదు సార్. ఎవరు? సార్, ఎవరితోనైనా డీల్ కుదుర్చుకున్నావా? సార్ ప్లీజ్ బిలీవ్ మీ సార్, నిజంగా నాకేం తెలీదు. అబ్దుల్లా, కొంపతీసి కాశీ. నిజం చెప్పు. చెప్పకపోతే ఇప్పుడే చంపేస్తా. తెలీదని చెప్తుంది కదా ఆడపిల్ల. తప్పు సార్, వదిలేయండి. ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పనిచేసేవాడివి, నన్నే ఆపేంత ధైర్యం వచ్చిందా? పైగా నాదే తప్పంటావురా? తప్పు నా కొడక. అమ్మా, ముందు తనకి నువ్వు క్షమాపణ చెప్పు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను వాడికి క్షమాపణ చెప్పాలా? చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందమ్మా? చెప్పాలి. అమ్మా వదిలేయండి. మీరు మాట్లాడకండి. మీరా? క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు నిజం తెలియాల్సిందే, లేకపోతే మీ మీద చేయేస్తాడా? విజయ్, చెప్పింది చేయి ముందు. బాగుందమ్మా, చాలా బాగుంది. వీడేమో వదిలేయి అంటున్నాడు, నువ్వేమో ఈ రోజే నిజం తెలియాలి అంటున్నావు. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? దీనంతటికీ కారణం వీడే. వీడిని చంపేస్తే ఏ ప్రాబ్లము ఉండదు.
అరే విజయ్ మేరే బాత్ సున్. వీడిని చంపేస్తా. చంపుతావా? చంపరా? చంపు. మీ నాన్నని, మీ కన్న తండ్రినే చంపు. నాన్న రే నాన్న, విజయ్ నిజం నాన్న, నన్ను నమ్మరా? తనే నీ తండ్రి. ఆ రోజు యుద్ధంలో చనిపోయింది తను కాదు, అది వేరే వ్యక్తి. ఏం జరిగిందో తెలియదు, కానీ వయస్సు మాత్రం మారలేదు. అందుకే ఈ విషయం ఇప్పటిదాకా నీకు చెప్పలేదు. నిజం నాన్న, తనే నీ తండ్రి. ఏంటి బడీమా నువ్వు చెప్పేది? అబద్ధాన్ని కూడా ఓ హద్దు పద్దు ఉండాలి. ఏంటి నాన్నమ్మా, మేమేదో సరదాకి తాతలా ఉన్నాడంటే నువ్వు నిజంగానే తాత అంటున్నావే? తాతేరా. సూపర్ స్టోరీ, భలే ఉంది. నువ్వేమో సారీ, మీరేమో నా తండ్రి, నేనేమో మీ ముద్దుల కొడుకుని. భలే ట్విస్ట్. అవినాష్, మా నాన్న పోలికలు అడ్డు పెట్టుకుని మా కుటుంబంలోని చిన్న చిన్న విషయాలు తెలుసుకుని భలే అల్లేసావురా. చిన్నప్పటి నుంచి నన్నెంతో గారాభంగా పెంచింది, అలాంటిది ఈరోజు నన్నే కొట్టేంత ద్వేషాన్ని పెంచావు. ఎందుకో అర్థమైంది. అబ్దుల్లా, విజయ్ ఇక్కడ హార్డ్ డిస్క్ మాయమవడం, వీడు అమ్మని మాయ చేయడం, నా పొలిటికల్ కెరియర్ ని ఎండ్ చేయడానికి వీళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఇంత చేసి అలా నవ్వుతావేంట్రా? వదలను, ఎవరిని వదలను. రే విజయ్, రే అబ్దుల్లా, నువ్వైనా నమ్ము, తను మీ నాన్న భాష చిన్ననాటి స్నేహితులురా. నిజంగా తనే నా భర్త. బడీమా, ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని పెద్ద చేసుకోవడం ఎవరికీ మంచిది కాదు. నువ్వు చెప్పిన విషయం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. వాడు అసలే టెన్షన్లో ఉన్నాడు. వాడికి ఎదురుగెత్తను ఉండటం అంత మంచిది కాదు. కొన్నాళ్ళు నా దగ్గరే ఉంటాడు. తీసుకెళ్ళు బాబాయ్, వీడి మొహం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. సరే, గోపాల్, బాధపడక బడీమా, అన్నీ సర్దుకుంటాయి. నేను చూసుకుంటాను కదా అన్నీ. నువ్వు ప్రశాంతంగా ఉండు. చలో జాయింగే. ఎవరు ఫోన్ తీయట్లేదు, ఏమైంది?